ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయవలన దేవుడు కనికరించి మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ప్రతిరోజు ఈ విధంగా సజీవుల లెక్కలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు ఎంతో మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి అని హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నారు. వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచమంటున్నాడు. ఎందుకంటే ఈయన సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. సంఘం అంటే విశ్వాసులు కదా. విశ్వాసులు వడలిపోకూడదు, విశ్వాసుల చేతులు వడలిపోకూడదు, విశ్వాసులు ఆ మోకాళ్ళు తత్తరిల్లకూడదు, మోకాళ్ళను బలహీనంగా ఉండకూడదని ఉద్దేశంతో ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. సాధారణంగా సమస్యలు ఎక్కువైతే, కష్టాలు ఎక్కువైతే, పోరాటాలు ఎక్కువైతే సాధారణంగా చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. చాలామంది చెప్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు, ఎలాగా? ఎందుకంటే ఆడటం లేదు అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే మన మనస్సును వేధిస్తున్న ఒత్తిడులు. ఈ ఒత్తిడుల మధ్యలో చాలామంది విశ్వాసం నలిగిపోతూ ఏమి చెప్పలేని పరిస్థితుల్లో చేతులు ఆడట్లేదు, కాళ్ళు ఆడట్లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో సతమతమైపోతున్న విశ్వాసులందరికీ దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే వడలిన చేతులను, అంటే చేతులు వడలిపోని, అంటే తోటకూర కాడలాగా ఏలాడుతూ ఉన్నాయి. సడలిన మోకాళ్ళను, మా మోకాళ్ళేమో సడలిపోని ఆ మోకాళ్ళను బలపరచండి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే మనం భయపడాల్సిన పని లేదు అని చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఒకసారి చూడగలిగితే, యెషయా గ్రంథము 35:3-4 వచనాలలో ఇశ్రాయేలులు కూడా అలాంటి పరిస్థితుల మధ్యలో చెరలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటే, అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు కృంగిపోతూ, బెంగపడిపోతూ, ఆందోళన పడిపోతూ, చాలాసార్లు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. 35వ అధ్యాయము యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని పంపిస్తూ ఉన్నాడు. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. 3-4 వచనాలు చదువుతూ ఉన్నాను. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలులందరూ కూడా చెరలో ఉండి ఆ బానిసత్వంలో నలిగిపోతూ ఉన్నప్పుడు నలిగిపోతున్న ఆ హృదయాలతో దేవుడు ఒక మంచి ఆదరణ మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే సడలిన చేతులను బలపరచండి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచండి. తత్తరిల్లు హృదయలతో అంటే మనసు తత్తరిల్లుతూ ఉంది, అందుకనే చేతులు వణికిపోతూ ఉన్నాయి, మోకాళ్ళు వణికిపోతున్న. మనసు బాగుంటే అన్నీ బాగుంటే, మనసు బాగోకపోవడం వల్ల, మనసు మీద ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల, సమస్యలు ఎక్కువైపోవడం వల్ల తెలియకుండానే చేతులు వణుకుతూ ఉన్నాయి, మోకాళ్ళు కదులుతూ ఉన్నాయి, సరిగ్గా నడవలేకపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనండి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రతీకారం చేసి తానే మిమ్మల్ని రక్షించును. ఎందుకంటే మీ దేవుడు మీ పక్షంగా వస్తూ ఉన్నాడు. మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ పక్షంగా ఆయన ప్రతీకారం చేస్తాడు, మీ పక్షంగా ప్రతిదండన చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. రక్షించడానికి ఆయన ఎవరినో పంపించలేదు. మనకు తెలుసు, ఆయనే స్వయంగా ఈ లోకంలోకి వచ్చి రక్షకుడుగా తన యొక్క ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడు కదా. ప్రాణాన్ని అర్పించిన దేవుడు మనకెందుకు మిగతా విషయాల్లో సహాయం చేయడు?
తప్పకుండా మనకు సహాయం చేస్తాడు కదా. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచండి. మీ హృదయం తత్తరిల్లుతూ ఉంటే, బెంగపడుతూ ఉంటే, ఆందోళన సమస్యలతో నలిగిపోతూ ఉంటే మీ హృదయంతో మీరు చెప్పండి ఏమనంటే, మీరు భయపడాల్సిన పని లేదు. ఆయన తానే వచ్చి ఆ సిట్యుయేషన్లోకి, ఆ పరిస్థితుల మధ్యలోకి దేవుడే కలుగజేసుకొని మనల్ని రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూద్దామా ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూడగలిగితే, అసలు ఈ శిక్ష ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఈ బాధలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఆ హెబ్రీ గ్రంథకర్తే చెప్తాడు 12:11లో ఏమని రాస్తాడంటే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలములిచ్చును అని చెప్తూ ఉన్నాడు. ఈ శిక్ష తర్వాత ఈ శిక్ష ఒక మంచి ఫలాన్ని ఇస్తుంది. అదేంటి అంటే నీతి అనే సమాధానకరమైన ఫలము. అంటే ఈ శిక్ష మనకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేస్తుంది కదా. ఈ బాధలు, ఈ సమస్యలు, అనారోగ్యాలు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటి తర్వాత దేవుడు మనకిచ్చే ఫలం ఏంటి అంటే నీతి అనే సమాధానకరమైన ఫలము దేవుడు మనకి సిద్ధం చేసి ఉంచాడు అంట. అందుకనే చెప్తూ ఉన్నాడు, ప్రస్తుతం సమస్త శిక్ష కూడా దుఃఖకరంగా కనిపిస్తుంది. ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలాంటి పరిస్థితుల మధ్యలో నేను చిక్కుకుపోయాను, అంతా కూడా దుఃఖంగా అనిపిస్తుంది. ఏంటి అనారోగ్యం, ఏంటి బాధ, ఏంటి సమస్య, ఏంటి నాకే ఇన్ని కష్టాలా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అదంతా కూడా దుఃఖకరంగా కనిపించినా సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదంట. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది ఫలములు ఇస్తుందని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున ఈ శిక్షలో దేవుడు మనకి అభ్యాసం అయ్యేలా చేస్తున్నాడు. అంటే చాలా విషయాలు ఈ శిక్ష ద్వారా, లేకపోతే ఈ కష్టము ద్వారా, ఈ సమస్య ద్వారా దేవుడు మనకి చాలా విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఓపికగా నేర్చుకోవాలి. అందుకనే అదే అధ్యాయంలో చెప్తాడు, మీరు అలసిపోతున్నారు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లుగా ఆయనను ఒకసారి తలంచుకోండి అని యేసు ప్రభువును తలంచుకోమని మనం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది విశ్వాసులు అలసట, లేకపోతే విసుగు, చిరాకు, కోపం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. శిక్షను బట్టి, లేకపోతే బాధలను బట్టి, సమస్యలు, అనారోగ్యాలను బట్టి చాలామంది అలసిపోయి, మనసు అలసిపోవడం వల్ల చేతులు వణుకుతూ ఉన్నాయి, కాళ్ళు వణుకుతూ ఉన్నాయి, సరిగ్గా నడవలేకపోతూ ఉన్నాం, సరిగ్గా దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నాం. కానీ ఇదంతా కూడా ప్రస్తుతం దుఃఖంగా అనిపించినా అదంతా దేవుడు మన మేలు కోసమే చేస్తూ ఉన్నాడు అనే విషయం మనం నేర్చుకోగలిగితే, అంత మాత్రమే కాదు, ఈ శిక్షలో తప్పకుండా మనం ఏదేది నేర్చుకోవాలో అవన్నీ చక్కగా ఆ ఓపిక, లేకపోతే సహనము ఇవన్నీ ఉన్నాయి కదా, ఆత్మ ఫలం ఉంది కదా, ఆత్మ ఫలాన్ని మనం అభ్యసించగలిగితే తప్పకుండా అది మనకి నీతి అనే సమాధానకరమైన ఫలములిచ్చును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 45 అధ్యాయంలో 6, 7, 8 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. చాలాసార్లు మనం చూసాము, కానీ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందామా. 45వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూడండి ఒకసారి. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను అని యోసేపు తన అన్నదమ్ములతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడో. రంగురంగుల చొక్కా వేసుకున్నవాడు, గారాభంగా పెరిగాడు, లేక తన ఎంతో ఇష్టమైన రాహేలుకు పుట్టిన యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టమని మనకు తెలుసు. చాలా గారంగా పెరిగాడు. ఆ గారంగా పెరిగినోడు ఒకేసారి కష్టాలలోకి, సమస్యలలోకి, ఇబ్బందులలోకి నెట్టివేయబడ్డాడు సొంత అన్నదమ్ముల చేత. ఎంత బాధాకరమైన విషయం. యోసేపు అనుకుంటాడు, యోసేపుకి అసలు కష్టం అంటే తెలియదు,
బాధ అంటే తెలియదు, సమస్య అంటే తెలియదు. ఏమంటే అంతా కూడా తండ్రి చూసుకునేవాడు, తల్లిదండ్రులు చూసుకునేవారు. ఏమంటే అందుకనే తనకి అసలు బెంగ కానీ భయం కానీ ఏమీ లేదు. ఎందుకు అంటే అంతా నాన్నున్నాడు కదా, నాన్న చూసుకుంటాడు కదా అనే ధైర్యం అన్నమాట. కానీ ఇంత గారాబంగా పెరిగినోడు ఒకేసారి గోతిలోకి పడ్డాడు. తర్వాత ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడు. పోతీఫర్ ఇంటిలో పడ్డాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆ అవమానంతో నిందతో మళ్ళీ చెరసాలలోకి వెళ్ళాడు. ఏమంటే ఇన్ని సమస్యల మధ్యలో ఏమంటే యోసేపు ఏమి నేర్చుకున్నాడు అంటే నేను అనుకుంటాను, గారాబంగా పెరిగిన వాళ్ళకి ఏమంటే సాధారణంగా దుబారా ఎక్కువ అలవాటు అవుతుంది. ఏ కష్టం విలువ తెలియదు కదా. ఏ కష్టం విలువ తెలియకుండా ఈ రోజున మనం కూడా పిల్లల్ని అలాగే పెంచుతున్నాం. కష్టం తెలియట్లేదు, అంతా సుఖమే, ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నాం. అందుకనే పిల్లలకు కూడా కష్టం విలువ తెలియక చాలాసార్లు దుబారా ఖర్చులు చేయడం, లేకపోతే కష్టపడే వాళ్ళ విలువ తెలియక తల్లిదండ్రులు కూడా తోలనాడడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో పెరిగాడు యోసేపు పెరిగాడు. గారాబంగా పెరిగినోడంట ఇప్పుడు అన్నదమ్ములతో ఏం చెప్తున్నాడంటే, మీరేమీ భయపడాల్సిన పనిలేదు, ఈ చెరసాల నాకు మంచిదే, ఈ గోతి నాకు మంచిదే, ఈ నిందలు నాకు మంచివే, అవమానం మంచిదే. ఎందుకంటే నా కుటుంబంతో పాటు సమస్త దేశాలని కరువు నుంచి తప్పించడానికి దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు కాదయ్యా, బెంగపడద్దు, భయపడద్దు అని చాలా మంచి సత్యాన్ని వాళ్ళ అన్నదమ్ములకి చెబుతూ ఉన్నాడు. దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎందుకంటే దేవుడే తన కృప చేత నన్ను మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంగా పోషించడానికి, ఏమంటే నా కుటుంబంతో పాటు మిగతా కుటుంబాలు లేకపోతే సమస్త దేశాలు అన్నీ కూడా అందంగా, లేకపోతే అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ కరువు దినాలలో కూడా చక్కగా పోషించబడ్డానికే దేవుడు యోసేపును పంపించాడు అని తనే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈ రోజున సమస్త శిక్ష కూడా దుఃఖకరంగా కనిపిస్తుంది, కానీ అదంతా దేవుడు మనకు మేలే చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేలే చేసే దేవుడు తప్ప ఆయన ఎప్పుడూ కూడా మనకి కీడు చేసేవాడు కాదు. ఏమండి, ఆ కీడులో మనం నేర్చుకోవలసిన విషయాలన్నీ కూడా చక్కగా మనం నేర్చుకోగలిగితే అనుకుంటాను. యోసేపు ఏమండి కరువు సంవత్సరాలు వచ్చినప్పుడు ధాన్యాన్ని దాచాడు అంట. ఏమంటే గారాబంగా పెరిగినోడికి దాయడం వస్తుందా? ఏమంటే దుబారా ఖర్చులు చేసేవాడికి ఏమంటే గారాబంగా తండ్రి దగ్గర పెరిగాడు కదా, దాయడం అనేది తనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఈ చెరసాల మధ్యలో, పోతీఫర్ ఇంటిలో వచ్చిన అవమానం మధ్యలో, ఆ గోతిలో పడిన అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు చక్కగా ఎలాగ చక్కగా పొదుపు చేసుకోవాలి, ఎలాగ నీటిని పొదుపు చేసుకోవాలి, వస్తువులను పొదుపు చేసుకోవాలి, ఎలాగ మాట పొదుపుగా ఉండాలి, ఎలాగ ప్రవర్తన మంచిగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చక్కగా చెప్పాడు. అందుకనే చెరసాలలో పడేసినా సరే ఆ చెరసాల అందరికీ కూడా నాయకుడు అయిపోయాడు. కారణం ఏంటి అంటే అందరితో మంచిగా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. సాధారణంగా గారాబంగా పెరిగిన వాళ్ళకి ఇవేమీ తెలియవు, మాట్లాడడం రాదు, ఏమంటే పని చేయడం రాదు, లేదా ఒక కష్టం విలువ తెలియదు, ఒక బాధ విలువ తెలియదు, వస్తువుల విలువ తెలియదు, తల్లిదండ్రుల విలువ తెలియదు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యోసేపును దేవుడు గోతిలో నుంచి చక్కగా అన్నీ నేర్పించుకుంటూ ఏమంటే ఏది ఎలాగ చక్కగా పొదుపుగా చేయాలో అవన్నీ నేర్పించాడు. నేర్పిస్తే చక్కగా యోసేపు కూడా నేర్చుకున్నాడు గనుకే కరువు సంవత్సరాలు 7 వచ్చినా సరే తన కుటుంబంతో పాటుగా సమస్త దేశాలని దేవుడు యోసేపు ద్వారా పోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మన తండ్రి కదా, ప్రతి అవసరాన్ని తీర్చేవాడు కదా, ఆయన భవిష్యత్ జ్ఞాని కదా. దేవుడు ముందుగానే యోసేపును ఎందుకు పంపించాడు అంటే సమస్త దేశాలు కరువుతో చనిపోకుండా, కరువులో విలవిల్లాడిపోకుండా అందరూ ఆహారాన్ని తినాలనే దేవుడు తన కుమారుడైన యోసేపును ఒక బాధలోనికి, గోతిలోనికి, చెరసాలలోనికి పంపించి తద్వారా సింహాసనం ఎక్కించి అంతా కూడా అందరికీ ఏలికగా చేశాడట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనకు వస్తున్న శిక్షలు కానీ, బాధలు కానీ అవన్నీ మన మంచి కోసమని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం కూడా మనం చూడగలిగితే అక్కడ చూడండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించుతురు కానీ మీ నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఎందుకంటే బహు ప్రజలను బ్రతికించినట్లుగా
దేవుడు చేశాడు. కాబట్టి ఈ రోజున ఎలాంటి శిక్షల్లో ఉన్నారో, ఎలాంటి బాధల్లో ఉన్నారో, ఎలాంటి అనారోగ్యాల్లో ఉన్నారో, ఎలాంటి కష్టాల మధ్యలో నలిగిపోతూ దేవా నన్ను చూస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటే ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సడలిన చేతులను, వడలిన మోకాళ్ళను మీరు బలపరచండి. అలాగా వణికిపోవద్దు, బెంగపడద్దు, తత్తరిల్లి హృదయాలతో చెప్పండి, భయపడద్దు, మీ దేవుడు వేం చేస్తూ ఉన్నాడు, భయపడద్దు, మీ దేవుడు ప్రతిదండన చేస్తాడు, భయపడద్దు, మీ దేవుడు మీ పక్షంగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు అని వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్న విశ్వాసులంగా మాటికి తత్తరిల్లిపోవద్దు, మాటికి సణుక్కోవద్దు, మాటికి ఆవిడ్ని చాలామంది అంటారు నాకు ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు, సమస్యలు ఎక్కువైపోయి అంటారు. అసలు ఇంకా క్వశ్చనే లేదు. ఎందుకంటే బలపరచమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమండి వడలిన చేతులు వడలిపోయి ఉంటే చేతులను బలపరచండి, పని చేయండి. అలాగే కాళ్ళను బలపరచండి. యోసేపు కష్టాల మధ్యలో వడలిపోలేదు, సడలిపోలేదు. అందుకనే దేవుడు నేరుగా సింహాసనం మీద ఎక్కించి యోసేపు ద్వారా బహు ప్రజలను బ్రతికించినట్లుగా మనం చూస్తాము. ఈ రోజున మనకు వచ్చేది దేవుడు ఏదో భవిష్యత్ జ్ఞాని గనుక మనందరి కోసమే దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు గనుక మన మంచి కోసమే దేవుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మీద మన నమ్మకం పెట్టుకుందాం. అంత మాత్రమే కాదు కానీ మనం కృంగిపోకుండా, బెంగపడిపోకుండా దేవుని మీద ఆనుకుంటూ ఈ శిక్షల మధ్యలో, లేకపోతే ఈ బాధల మధ్యలో, సమస్యల మధ్యలో చక్కగా వాళ్ళు ఎలాగైతే ఇశ్రాయేలులు ఎలాగైతే ఎర్ర సముద్రంలో పడి వెళ్ళిపోయారో మనం కూడా చక్కగా అలా నడుచుకుంటూ మనం వెళ్ళిపోదాం. తప్పకుండా దేవుడు మనకి నీతి అను సమాధానకరమైన ఫలాలు ఇస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన, ఎంత కృప కలిగిన దేవుడవు. ఈరోజు మీరు మాతో మాట్లాడి సడలిన చేతులను, వడలిన మోకాళ్ళను బలపరచండి, తత్తరిల్లి హృదయాలతో ఇలా చెప్పండి అని మీరు చెప్పారు. మనం బెంగపడాల్సిన పని లేదని ఈ రోజున మా ఆందోళనలు, మా సమస్యలు, మా కష్టాలు, మా శిక్షలు మన తండ్రి ఏ పని చేయనివ్వకుండా నాయన ఎంతో పని చేయగలిగిన మేము కూడా ఏ పని చేయకుండా నిస్సత్తువుగా నీరసంగా ఉండిపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, రక్తంతో మమ్మల్ని కడగండి నాయన. తండ్రి యోసేపు ఎలాగ నీరస పడిపోకుండా నీకోసం నమ్మకంగా జీవించాడో మేము కూడా అలాగ జీవించడానికి మా చేతులను బలపరచండి, మా మోకాళ్ళను బలపరచండి నాయన. ప్రస్తుతం అంతా దుఃఖకరంగా కనిపిస్తుంది కానీ అంతా మా మేలు కోసమే చేస్తున్నామని, నీతి అను సమాధానకరమైన ఫలాలు ఇస్తామని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. విశ్వాసంతో నీ మీద ఆనుకొని యోసేపు వలె ఇవన్నీ పొందుకోవడానికి మాకు సహాయం చేయం. ఏ విషయంలో అలసిపోకుండా నాయన, విసిగిపోకుండా తండ్రి, అంత మాత్రమే కాదు సణుక్కోకుండా, చిరాకు పడకుండా నీవేం చేసిన మా మేలు కోసమే చేస్తామన్న విశ్వాసంతో సాగిపోనట్లుగా మీరే కృప చూపించుము, దయ చూపించుము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు బలపరచుము తండ్రి. నాయన ప్రతి బెంగ నుంచి, భయం నుంచి, ఆందోళన నుంచి విడుదల ఇవ్వండి నాయన. నెమ్మది, సమాధానము అందరికీ మీరు దయచేయం. ఈరోజు ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో ప్రతి పనిలో సఫలత మీరు దయచేయం. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము. ఆప్తులను పోగొట్టుకున్న వారికి ఆదరణ దయచేయము. అంత మాత్రమే కాదు, ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఆయన ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని కనికరించి ఆయన అద్భుతమైన కార్యాన్ని వారి జీవితాల్లో మీరు జరిగించుము. నెమ్మది, సమాధానంతో మీరు నింపుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ పెట్టండి, మేము దీవించబడ్డామని దేవుడు మాతో మాట్లాడాడు అని మీరు చెప్తే మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, మా కార్యక్రమాలన్నీ చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడు.